ఓకే రాజు గారు, మీరు ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు. సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్, మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లం సాల్వ్ చేసే మ్యాన్. కూల్. విజయ్ గారు. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని, ఫ్రైడే వరకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించదు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను. కనిపించదు. మామూలు స్ట్రెస్లో లేనంటే లాస్ట్ 1 year నుంచి. సో అది క్లోజ్గా ఉన్నప్పుడే ఎవరైనా క్లోజ్గా చూస్తేనే అర్థమవుద్ది. పోతే నేను ఎవ్రీడే లైఫ్లో స్ట్రెస్ ఎందుకు పడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, నాకు ఎందుకు, నేను చేసే పని మీదనే ఫోకస్ చేద్దాం, అవే వెళ్ళిపోతాయి. క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కై ఓపెన్ అవుతుంది. మాకు ఏది వచ్చినా అది క్లౌడ్ వెళ్ళిన తర్వాత క్లియర్ స్కై అవుతుంది. నేను అంతే, ఎవ్రీడే నా స్ట్రెస్తో నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. సో విజయ్, మై క్వశ్చన్ టు యూ, ఇప్పుడు ద విజయ్ దేవరకొండ, మీరు అన్నారు కదా నాకు ఇలా టైటిల్స్ ఇష్టం ఉండవు, కానీ ఈ మూవీ హిట్ అవుతే మీకు ద ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ వస్తుందా? అబ్బమ్మా ప్లీజ్, విజయ్ దేవరకొండ చాలు. మరి కరెక్షన్, నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది, ఇదే. సో కమ్యూనికేషన్ తప్పు అవుతుంది. మేము టైటిల్ ముందు ఫ్యామిలీ స్టార్ అనుకొని తర్వాత సెంటెన్స్ ప్రకారము ఇది కరెక్ట్ కాదని డైరెక్టర్ ద ఫ్యామిలీ స్టార్ అడిగాడు, అది చేశాం. పోస్టర్లో వాళ్ళేదో విజయ్ దేవరకొండ వేస్తే దా విజయ్ దేవరకొండని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు లెటర్ చూడండి, విజయ్ దేవరకొండ లెటర్ చిన్నగా ఉంటే దా ఫ్యామిలీ స్టార్ పక్కకి వెళ్ళిపోయింది, దా విజయ్ దేవరకొండ అన్నారు. సో ఇలాంటిదే నా భయం. విజయ్, హియర్ మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి. మిమ్మల్ని చూసిన వెంటనే ఆ సినిమా గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వైబ్స్ బాగున్నాయి, చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఆ సినిమాని ఇది రీప్లేస్ చేస్తుందా? సక్సెస్ వైడ్ అంటే ప్రొడ్యూసర్కి అండ్ మీకు ఆడియన్స్ అంటే కమర్షియల్ సక్సెస్ విత్ అనే క్యాలిక్యులేషన్లో గీతాగోవిందం డిడ్ వే బెటర్ దెన్ అర్జున్ రెడ్డి. బట్ స్టిల్ మీకు అర్జున్ రెడ్డి గుర్తుండిపోయింది ఎందుకంటే ఆ క్యారెక్టర్ రైటింగ్ అంత ఐకానిక్. హౌ ద క్యారెక్టర్ వాజ్ ప్రెజెంటెడ్, పర్ఫార్మ్డ్, రిటన్, డైరెక్టెడ్ బై సందీప్, అంత ఐకానిక్ కాబట్టి అట్లా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు మనము నాగార్జున గారి గురించి మాట్లాడుతుంటే ఇంకా శివాని కోట్ చేస్తుంటాం, ఎందుకంటే అంత ఐకానిక్. ఆ తర్వాత ఎన్ని సక్సెస్లు ఇచ్చినా, ఎంత పెద్ద సినిమాలు ఇచ్చినా కొన్ని అట్లా గుర్తుండిపోతాయి. అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్. అండ్ మీరు చాలా మంచి డైరెక్టర్స్ని డెలివర్ చేశారు ఇండస్ట్రీకి. రాహుల్ సంకృత్యాన్, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగల్ గారు, ఇలా చాలా మంచి డైరెక్టర్స్ని ఇచ్చిన మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను కొత్త డైరెక్టర్స్తో చేయలేకపోవచ్చు అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు మీరు చేయకపోతే అలాంటి మంచి డైరెక్టర్స్ని మేము మిస్ అవుతాం కదా త్రూ విజయ్ దేవరకొండ. ఇప్పుడు కొత్త డైరెక్టర్లను కూడా నేను బ్లాక్ చేస్తే మరి కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు? వాళ్ళకి ఉంచాలి కదా స్పేస్. కొత్త డైరెక్టర్లు, ఉన్న డైరెక్టర్లు అందరిని నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెద్ద యాక్టర్లు అప్పుడు ఈ డైరెక్టర్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి తరుణ్, సందీప్ సినిమాలు చేశాము. ఇప్పుడు వాళ్ళంతా బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు. సో లెట్ డైరెక్టర్స్ మేక్ మూవీ విత్ న్యూ యాక్టర్స్, దే విల్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు ప్రొడ్యూసర్స్. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇమీడియట్లీ ఇంకా నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వాళ్ళు సక్సెస్ హిట్ ఫిలిం తీయాలని లేదు, ఒక సినిమా తీస్తే ఐ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్. ఇప్పుడు మనం ఓ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు ఓ సినాప్సిస్ అడుగుతాం, నరేషన్ అడుగుతాం, కొంతమందిని స్టోరీ బోర్డ్ చేయమంటాం, మ్యూజిక్ వింటాం. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్టర్ సినిమాకి ఈ విజన్ ఇది అని అనుకొని లాక్ చేస్తాం. స్క్రిప్ట్ అడుగుతాయి నన్ను అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ టుగెదర్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ డైరెక్టర్ ఎలాంటి విజువల్స్ చూస్తాడు, ఎలాంటి పోస్టర్స్ చూస్తుండు. బికాజ్ ద లోడ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ మై మూవీ ఆర్ నాట్ స్మాల్. ఇప్పుడు పెళ్లి చూపులు 60 lakhs తీసినాం, ఎట్లనో అట్లా ప్రమోట్ చేసి సినిమా బాగుంటే రికవర్ చేయొచ్చు.
ఇప్పుడు బడ్జెట్స్ ఎంత హ్యూజ్ అయినా అంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద బయర్స్ టు ద ప్రొడ్యూసర్స్. ఐ హ్యావ్ టు, నేను ఒక సినిమా ఓకే చేసిన అంటే చాలామంది దాంట్లో దిగుతారు. సో ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మై చాయిస్ బేసిక్స్ ఆర్ రైట్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్. ఆ రోజు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ ఏరా అని నాకు అనిపించాలి. దానికి ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే అంత బెటర్. సో దట్ ఈస్ మై రీజన్ ఫర్ వాంటింగ్ ఫిల్మ్ మేకర్స్ టు హ్యావ్ అట్లీస్ట్ మేడ్ ఒక్క సినిమా అన్న తీసిన వాళ్ళు ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ నాకు వాళ్ళ స్టైల్ వాళ్ళ టేస్ట్ అర్థమవుతుంది. దెన్ ఇట్స్ ఈజీ, దెన్ స్క్రిప్ట్ నచ్చితే చేసేయడమే. Muruna, here. Question for you, ma'am. You, from your career, you worked with Hrithik, Shahid, Dulquer and Nani. Now you are working with Vijay Deverakonda. How toughest to crack the Vijay Deverakonda in sets? How toughest to crack the Vijay Deverakonda at shoot? Not at all. In fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other. And I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. Okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue. But having said that, it's just wonderful to have supportive co-actors around me, right from Hrithik, Shahid, Farhan, Nani Garu, Vijay and Dulquer, because they would not just help me but elevate my performance. Those small nuances that they would add and help me with. Obviously, because language is a barrier for me, but how that biggest thought should not get lost in translation is, and I really hope and I pray that I get to work with wonderful co-stars, Vijay again one more time, and it's just that you will see that in the film, through the scenes that we perform, the chemistry and everything. Among your heroes, who is the best? This is a tough one. Okay. I think because I started, Sita Ramam was the toughest for me, and Ram Garu was always motivating, and he is the person I look up to because he works in multiple languages. He was my inspiration. So I think Dulquer will always be my friend, my first co-star, my Ram, and my mentor and my inspiration. Last question. విజయ్ రఘు క్వశ్చన్కి నేను కొంచెం ఎక్స్టెన్షన్ అవుతాను. లైగర్కి ముందు లైగర్ తర్వాత మీ యాటిట్యూడ్లో మిమ్మల్ని చూస్తే ఒక కంప్లీట్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు. సో అలా మారడానికి, ఆ చేంజ్ రావడానికి పరిస్థితులు కారణమా, లేకపోతే ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ఇంపాక్టా? నేను ముందు అట్లనే ఉన్నా, ఎప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను. ఓ 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే చాలు ఆన్సర్ వచ్చేసింది కదా, నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్ అంటే మీకు చెప్తాను, ఇప్పుడు మీరు కాలేజీలో ఒకలాగా ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ జర్నీలో మార్చుకుంటూ వస్తాం. కాలేజీలో ఉన్నట్టు నువ్వు పెళ్ళైన తర్వాత ఉంటే కుదరదు. పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇంకా చేంజ్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంటుంది లైఫ్ జర్నీ. మాకు సినిమాలో జర్నీలో కూడా అలాగే అందరూ ఒకటి చూసుకుంటూ వెళ్ళాల్సిందే. వెనకకి ఎందుకు వెళ్తాం మనం? ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. నిన్న అలా ఉన్నావు, ఈరోజు ఇలా ఎందుకు ఉంటున్నావు ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడాలని బాగుంటుంది. విజయ్ గారు, గీత గోవిందంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మీ మీద. ఇక్కడ కూడా కొంచెం హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే పరశురామ్ గారితో మీకున్న అండర్స్టాండింగ్ వలన నెక్స్ట్ సినిమాలో తను మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా స్లాప్ చేసింది ట్రైలర్లో చూస్తే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎప్పుడైనా స్ట్రాంగ్ స్లాపింగ్? మమ్మీ ఇప్పుడు ఒప్పుకోదు కానీ చిన్నప్పుడు కొడుతుండే. తర్వాత నేను హాస్టల్కి 6 years ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు.
కానీ హాస్టల్లో అమ్మా నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా అసలు. కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అన్న ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్, ఇట్స్ లెర్నింగ్. రాజు గారు అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. అంటే మీరు ట్రైలర్లో హీరోయిన్ని కొట్టిందే చూస్తున్నారు, కానీ ఈయన ఏమేమి చేసిండో మీకు తెలియదుగా, రేపు చూసాక తెలుస్తుంది. యా, మీరేంటి వాడికి 21 అది years back- పడాల్సిందే. He deserves it. మొత్తం అయ్యాక కరెక్ట్ ఆమె కొట్టడంలో న్యాయం ఉంది అనుకుంటారు. రాజు గారు 21 years బ్యాక్ మీరు దిల్ రాజు అయ్యారు. ఇప్పుడు సేమ్ డేట్లో వస్తున్న ఈ సినిమాతోటి స్టార్ రాజుగా పేరు మార్చుకునే అవకాశం ఉందా? స్టారా? మంచి దిల్లు ఉందా? ఆ దిల్లులాలోనే ఉండనివ్వండి. నాకెందుకు ఈ స్టార్లు? దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికి ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు యాంకర్లో అంట స్టార్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, అవన్నీ నేను అస్సలు నమ్మా. నేను సక్సెస్ఫుల్ ఇచ్చినన్ని రోజులే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇక్కడ ఉంటా. కంటిన్యూగా నా ద్వారా 4-5 ఫ్లాప్లు వస్తే నా హీరోలు డేట్లు ఇవ్వరు, ఆ డైరెక్టర్లు అమ్మో అన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఆయన కథ కూడా చెప్పొద్దని పారిపోతారు. నేను రియలిస్టిక్లో బతుకుతా. ఇవన్నీ జస్ట్ టెంపరీ. విజయ్ గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని. సో మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ డాడీ గారు పద్దు రాస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. సో వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే మీ డాడీ గారి పేరు మాత్రమే కాకుండా ఆయన చేసిన యాక్టివిటీస్ ఏమన్నా సరే ఇందులో మేము చూడొచ్చా? అలాంటి యాక్టివిటీ ఏంటి? లేదు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఇప్పుడు డైరీది మా నాన్న చేసిండు, మీరు చేస్తారు, చాలామంది నాన్నలు అట్లా చేసి ఉంటారు ఇంట్లలో. సో అందరం కనెక్ట్ అవుతాము. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి మనందరి లైఫ్లో జరిగినాయి. కాకపోతే బాడీ లాంగ్వేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇట్స్ ఆల్ పరశురామ్, ఇట్స్ ఆల్ బుజ్జీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మా డాడీ ఇట్లా బిహేవ్ చేయడు, గోవర్ధన్ చేయడు అసలు. హలో విజయ్, హాయ్, ఐఎమ్ బబిత. హాయ్ అండి. యాక్చువల్గా మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ నుంచే మీరు ఎట్లా పెరిగారు అనేది మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ బాయ్ టు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి, మీ మదర్ ఫాదర్కి ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఇన్స్టాలో చూస్తే కూడా వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ స్టార్ అనేది ఐ ఫీల్. అండ్ మీ మమ్మీ డాడీకి ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు చాలా చేశారు, సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకునేది ఏదైనా ఉందా? వాళ్ళకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్ పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక ఏ పేరెంట్స్కైనా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే. See, Dulquer, in Dulquer you said he is a best husband material. In Nani you said that he is said Ram. Please don't confuse these things. Like You're I having mean, problem. I mean in the characterization of in the Ram you said he is the best husband material. And coming to Nana, he said he is a very good father. And coming to Vijay Devarkonda, what you'll define as The his family character? man. He's a family star. The title says it all. హలో విజయ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు చాలా పాజిటివిటీగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 5th రోజు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. అంటే సో ఐరనే వంచాల ఏంటి అనేది సో చాలా బాగా వైరల్ అయ్యింది. మీరు దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ప్రమోషన్ చేశారు. పాజిటివ్గా తీసుకోలేదు, అది పాజిటివే కదా. మన సినిమా డైలాగ్ వైరల్ అయిందంటే ఇంకా పాజిటివ్గా తీసుకోవడం ఎంజాయ్ చేసినాం మేము. అంటే లైక్ కొంచెం మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా అది బాగా అయ్యాయి. అట్లనే వైరల్ అవుతాయి కంటెంట్. మీరు ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారా? ఓవర్కమ్ చేయాల్సిన పని లేదంటున్నా, అది వైరల్ అవ్వాలి. ఓకే, మన డైలాగు, మన సాంగ్ ఏదైనా అట్లా అందరు షేర్ చేసుకుంటుండ్రు అంటే మన సినిమా ప్రమోషన్ జరుగుతున్నట్టు. అది అంతే, వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు రేపు 5th రోజు ఆ డైలాగ్ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం రియాక్షన్. మృణాల్ మ్యామ్.
హాయ్, వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫ్యామిలీ స్టార్? మధురమ కదా. ఒకసారి ఏమన్నా 2 lines మా కోసం పాడతారా? Are you crazy? Me? యా యా, No. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Singing is not my department. I'm so sorry, but I would love to. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you. మళ్ళీ ఒకసారి ఆహ్వానం గుర్తు చేస్తున్నా. 4th రోజు 7 o'clock అందరూ సకుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ స్టార్ దగ్గరికి మీ ఫ్యామిలీస్తో రావాలి.